ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీలైనంత వేగంగా మౌలిక వనరుల కల్పన పైన ఫోకస్ పెట్టాలని, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరుల సమీకరణకు ప్రైవేటు భాగస్వామ్యం పైన కూడా ఫోకస్ పెట్టాలని ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యేందుకు ఆసక్తిని కనబరుస్తుంది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని అదానీ గ్రూప్ పూర్తి స్థాయిలో టేకప్ చేయాలనేటువంటి విషయంలో తమ సంసిద్ధతని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎదుట తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వస్తే ఏ ప్రాంతాలను కలుపుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాధాన్యం ఎంతవరకు ఉపయోగంలో ఉంటుంది అనేటువంటి అంశం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే గతంలో రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్కి అనుగుణంగానే ఇన్నర్ రింగ్ రోడ్డుని కూడా నిర్మించేందుకు అదానీ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2017-18లో ఏ మార్గాల గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్తుంది అనేటువంటి విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ రూట్ మ్యాప్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ను చూస్తే కనుక ఒకసారి చిన్న క్లారిటీ వస్తుంది. ఎందుకంటే విజయవాడ గుంటూరుని కూడా కలుపుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కలుపుకుంటూ వేసినటువంటి మ్యాప్ ఇది. ఒక విధంగా చూస్తే కనుక విజయవాడ ఎంట్రన్స్లో కంచికచర్ల ఏరియా నుంచి మొదలు పెడితే ఇటు ముత్తాయిపాలెం, అలానే మందపాడు, పొత్తూరు, నారాకోడూరు, ఇటు మున్నంగి, ఇటు పైకి వచ్చేసరికి కంకిపాడు, పొట్టిపాడు, ఆగిరిపల్లి, గంగినేని, ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికని ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికలో వచ్చేటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏ విధమైనటువంటి రూట్ మ్యాప్ చేయాలనేటువంటి విషయంలో ఇక్కడ ప్లాన్ చూస్తే కనుక ఇది విజయవాడ నగరానికి సంబంధించినటువంటిది. గుంటూరు నగరం ఈ ప్రాంతంలో గుంటూరు నగరం ఉంటుంది. అమరావతి అభివృద్ధి చేస్తున్నటువంటి అమరావతి నగరం, రాజధాని నగరం ఇక్కడ ఉంటుంది. సో ఈ మొత్తం పరిధిలో వచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే విజయవాడ నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం ఈ దిశలో జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఊపందుకుంటున్నాయి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో ఉండబోయేటువంటి ప్రణాళికల్ని ఒకసారి మనం చూద్దాం. అలానే ఈ నగరానికి సంబంధించి అంటే మొత్తంగా టోటల్ పిక్చర్ మీరు గమనిస్తే కనుక ఈ పైన ఉన్నదంతా ఔటర్ రింగ్ రోడ్ అవుతుంది, ఈ పరిధిలో ఉన్నదంతా ఔటర్ రింగ్ రోడ్ అవుతుంది, ఇక్కడ వస్తున్నదంతా కూడా ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధి అవుతుంది, ఇది అమరావతి నగరం అవుతుంది. అయితే బైపాస్ రోడ్డు విజయవాడ నగరంలో ఈ పరిధిలో నిర్మాణం జరిగినటువంటి నేపథ్యంలో ఈ అలైన్మెంట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. కానీ మిగతా ప్రదేశం మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా గత అలైన్మెంట్ ఏ విధంగా అయితే ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి భూ సేకరణ రెండు మార్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు భూముల సమీకరణ చేయాలని 1600 ఎకరాల పైగా ఇక్కడ అంచనా 16,000 ఎకరాల వరకు ఇక్కడ అవసరం అవుతుందని చెప్పినప్పుడు అంచనా వేశారు. ఏ గ్రామాల గుండా ఇది వెళ్ళబోతుంది అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళబోతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది 2 దశలుగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ప్రణాళికను సిద్ధం చేసుకుంది. మొదటి దశలో 34 కిలోమీటర్లు భాగాన్ని నిర్మించాలనుకుంది. అలానే రెండవ దశకు వచ్చేసరికి 33.5 కిలోమీటర్లు అంటే 33.5 కిలోమీటర్ల మేరకు రెండో దశ నిర్మాణం చేయాలనుకున్నారు. మొదటి దశకు సంబంధించి 34 కిలోమీటర్ల మొదటి దశకు సంబంధించినటువంటి నిర్మాణం. సో ఈ క్రమంలో చూస్తే ఇక్కడ కృష్ణా జిల్లా పరిధిలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాగా మారింది. అక్కడ ఆ పరిధిలో చూస్తే కేతనకొండ, కొటికలపూడి, దాములూరు ఈ ప్రదేశాల్లో నుంచి అవసరమైనటువంటి భూమి 42 ఎకరాలు, 30 ఎకరాలు, 15 ఎకరాలు సేకరించాలనేటువంటి టార్గెట్ని అప్పట్లో ఫిక్స్ చేసుకుంది. ఇక గుంటూరు జిల్లా పరిధిలో చూస్తే కనుక హరిశ్చంద్రపురంలో 18 ఎకరాలు, వైకుంఠపురంలో 51 ఎకరాలు, వడ్డమాన్లో 85 ఎకరాలు, ఎండ్రాయిలో 5 ఎకరాలు, అనంతవరంలో 19 ఎకరాలు, కర్లపూడిలో 124 ఎకరాలు, నెక్కలులో 5 ఎకరాలు, మోతడకలో 6 ఎకరాలు, పెదపరిమిలో 111 ఎకరాలు, తాడికొండలో 165 ఎకరాలు, అలానే కంతేరులో 51 ఎకరాలు, కాజాలో 56 ఎకరాలు, చిన్నకాకానిలో 40 ఎకరాలు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో చేయాల్సినటువంటి భూసేకరణ కింద ప్రభుత్వం అప్పట్లో అంచనా వేసింది. ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి చూస్తే కనుక చిన్నకాకాని గుంటూరు జిల్లా పరిధిలో వచ్చింది. ఇక్కడ చూస్తే 46 ఎకరాలు, పెదవట్లపూడిలో 54 ఎకరాలు, చిన్నవట్లపూడిలో 18 ఎకరాలు, తుమ్మపూడిలో 14 ఎకరాలు, నూతక్కిలో 50 ఎకరాలు, రామచంద్రపురంలో 42 ఎకరాలు
సేకరించాలని ఇది రెండో ఫేజ్లో వచ్చేటువంటి మార్గం ఇది. ఇక కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాగా మారింది. ఆ ప్రదేశం అంతా కూడా కొంత కృష్ణా జిల్లాగా ఉంది. ఇలా అటు ఇటు కలిసినటువంటి నేపథ్యంలో చోడవరంలో ఇక్కడ 45 ఎకరాలు, పెనమలూరులో 47 ఎకరాలు, పోరంకిలో 79 ఎకరాలు, గంగూరులో 2 ఎకరాలు, దోనే ఆత్కూరులో 15 ఎకరాలు, నిడమానూరులో 56 ఎకరాలు, సవరగూడెంలో 18 ఎకరాలు, వెదురుపావులూరులో 119 ఎకరాలు, రామచంద్రాపురంలో ఒక 0.1 కిలోమీటర్ నిర్మాణం జరుగుతుంది. అయితే ఇక్కడ భూసేకరణ ఏమీ లేదు. సో ఇది 2 ఫేజులుగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినటువంటి ప్రణాళిక. ఈ భూసేకరణకు సంబంధించి అప్పట్లో నోటిఫికేషన్ వెలువరించేటువంటి దశలోనే ప్రభుత్వం మారడం జరిగింది. ఆ తర్వాత ఆ అలైన్మెంట్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎవరు ఊహించిన విధంగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే అలైన్మెంట్తో సంబంధం లేకుండా వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగింది. సో ఇప్పుడు అదానీ గ్రూపు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 ప్యాకేజీలని యాజ్ ఇట్ ఈస్గా ఎటువంటి మార్పులు లేకుండా, స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా ఈ 2 ప్యాకేజీల నిర్మాణానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అన్నీ కలిసి వస్తే 1-2 నెలల్లో శంకుస్థాపన చేస్తే భూమి పూజ చేయడం ద్వారా పనులు ప్రారంభించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో అమరావతికి సంబంధించినటువంటి పెండింగ్ అంటే ఆల్రెడీ 80-90% అయినటువంటి భవనాలకు సంబంధించిన పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా చేపట్టబోయేటువంటి ప్రాజెక్టులో నవంబర్, డిసెంబర్ నెలలో టెండర్స్ కంప్లీట్ చేయడం ద్వారా ఇమీడియట్గా వాటిని ఇనిషియేట్ చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే దీనికి మొత్తానికి అంచనా వ్యయం పరంగా చూస్తే కనుక దగ్గర 7-8 వేల కోట్ల రూపాయల అంచనా అప్పట్లోనే వేశారు. ఇంకా దీన్ని ఒక 10-15% ఈ 5 ఏళ్లలో పెరిగింది అనుకున్నా కానీ ఈ అంచనాలు 10,000 కోట్ల రూపాయలు దాటిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు. వీటన్నిటిని కూడా ప్రైవేటు భాగస్వామ్యంతోనే నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. అదానీ గ్రూప్ పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా తాము నిర్మించడానికి సంసిద్ధంగా ఉన్నామనేటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో భేటీ సందర్భంలో తెలియజేసింది. సో ఈ ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భూసేకరణ ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.